అందరికీ నమస్కారాలు. ఈ రోజున మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి కావలి నియోజకవర్గ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, నా క్వారీలో ఎటువంటి అవకతవకలు ఉండుంటే నీ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నప్పుడు నీకు కనిపించిన అవినీతి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు 143 కోట్లు పెనాల్టీ వేస్తే ఏమీ చేయలేక నువ్వు చేతులు కాలిందని బాధపడితే మళ్ళీ ఈరోజు నా మీద వ్యక్తిగత దూషణలు, స్థాయికి తక్కువైన వ్యక్తుల చేత భాష, ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎవరు నా క్వారీ మీదకి వెళ్ళాల్సింది? అధికారులకు పిటిషన్లు పెట్టండి, అధికారులు స్పందించకపోతే కోర్టుకి వేయండి, లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా. నా క్వారీ మీదకి నా పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పోయేటువంటి అధికారం ప్రతిపక్షాలకు ఎవరిచ్చారని అడుగుతున్నా. అంటే ఇంక నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి రేపు నీ ఇంటి మీదకి ఏ అనుమతులు లేకుండానే నీ ఇంటిలోకి వచ్చి జొరబడే అధికారం నాకు ఉన్నట్లేనా నువ్వు చెప్పే దాన్ని బట్టి అని నేను అడుగుతూ ఉన్నా. నువ్వు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే ఎక్కడికైనా రావచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయే అధికారం ఉంది అంటే ప్రతిపక్షానికే అధికారం ఉన్నప్పుడు అధికార పక్షానికి ఇంకెంత అధికారం ఉంటుందో మీకు తెలియదా అని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. రేపటి నుంచి మీ ఇళ్ళలోకి రావాలనా, మీ ఆస్తుల జోలికి మేము రమ్మనా, మీ ఆస్తుల విషయాలన్నీ కూడా మేము తెలుసుకోమనా, మీరు చెప్పేటువంటి సందేశాలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. కావలి చాలా ప్రశాంతతకి మారుపేరుగా ఉండింది. ఎంతోమంది నాయకులు కావాలని పరిపాలించారు. ఏ ఒక్క నాయకులు కూడా కల్మషాలు లేకుండా రాజకీయాలు చేశారు. ఆస్తులను కర్పూరంగా కాలిపోతున్న ప్రజల కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడి కావాలని అభివృద్ధి చేసిన నాయకులతో మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ధనకాంక్షనే కోరికగా పెట్టుకొని ఆస్తులను దోచుకొని నీ ధనదాహం ఓడిపోయిన తర్వాత కూడా నీలాగే అందరూ ఉంటారనుకోవడం ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి పద్ధతి కాదని నీకు సందర్భంగా తెలియజేస్తున్నా. సహకారాలతో గత 14 నెలల కాలంలో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మీ అందరి సూచనలు, మీ అందరి ఆలోచనలు, కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకి సేవ చేస్తూ, ప్రజలకి జవాబుదారీతనాన్ని అందిస్తూ, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ 14 నెలల కాలం నుంచి కూడా కావలి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలిలో ఇప్పటికీ 287 కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వర్కులు చేస్తూ కావలిని ఒక అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో, కావలి గడ్డకి శాపం వచ్చిందో, దిష్టి తగిలిందో తెలియదు, కానీ ప్రతిపక్షాలు పాలకపక్షానికి అండగా ఉండాల్సిన తరుణం, కావలిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో విఫలమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఈ రోజున కావలి ఈ 14 నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు. మోకాలు అడ్డుతున్నా, ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో
అణగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావలి అభివృద్ధి ధ్యేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం, నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం, మా యువ నాయకుడు లోకేష్ కోసం అవమానాలను, బాధలను, కష్టాలను దిగమింగుతూ కూడా పెదాల మీద చిరునవ్వు, హృదయంలో బడబాగ్ని పెట్టుకొని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన చేష్టలు, ఆయన విధి విధానాలు కావలి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎక్కడ శాంక్షన్ అవుతుంటే ఆ వర్కులు శాంక్షన్ చేయొద్దని లెటర్లు పెడుతున్నా, అధికారుల మీద విమర్శిస్తున్నా, పనిచేస్తున్నట్టు అధికారులను బెదిరిస్తున్నా, మొక్కవని ధైర్యంతో అధికారులు నేను కూడా కావలి నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాం. కావలి ప్రజలకు నేను జవాబుదారీగా ఉండాలి కాబట్టి నా క్రషర్ మీద జరిగిన దాడి విషయాన్ని కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నా క్రషర్ మీదకి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని, ఆత్మకూరు రాజేష్, డి శ్రావణ్ కుమార్ అని ఇద్దరు రౌడీ షీటర్లను తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామ్యాన్లు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామ్యాన్లు ఉన్నారు, అయినప్పటికీ కూడా వేరే ప్రాంతం వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక 5 మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవ్రీ 5 నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి, ఆత్మకూరు రాజేష్కి, ఆయన కానీ ఆయన పిఏలు కానీ, అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రతి 2 నిమిషాలకి వాళ్ళిద్దరికీ ఫోన్లు చేస్తూ, ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి ఈ రోజున ఒక భయానిక వాతావరణంలో ఈరోజు నన్ను తుదమెట్టించాలనేటువంటి అహంకారంతో ఈరోజు నా క్వారీ మీదకి పంపిస్తే, నా క్వారీకి మీద పంపించినటువంటి వాళ్ళని అక్కడున్న స్టాఫ్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెబితే అది దొంగ కేసు అని ఈరోజు ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు, ఇంకొక ఆయన వత్తాసు పలకడానికి వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, కొన్ని 100 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి. అంటే వాళ్ళకు సంబంధించిన రౌడీ షీటర్లు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కత్తులతో మా క్వారీలోకి వచ్చి సంచరిస్తే, మా వాళ్ళు పట్టుకోవడానికి పోతే కత్తులతో దాడి చేస్తే, ఒక వ్యక్తికి భుజం జారిపోతే, ఒక వ్యక్తికి మోకాలు బొటన వేలు మీద కత్తి ఘాటు పడితే ఈరోజు అది వాళ్ళకి అన్యాయం అనిపించడం లేదు. ప్రైవేట్ ఆస్తులు జోలికి పోతే అన్యాయం అనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడికైనా పోవటానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా పోతే ఏముంది అనేటువంటి భాష మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కావలి ప్రజానికాన్ని అడుగుతున్నా. కాలనీ రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది. ఖండించినప్పుడు ఇక నుంచి ఒప్పుకోనంటే ఏదో విధంగా నన్ను అంతమొందించాలనో, నన్ను భయపెట్టాలనో, వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదగా దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకానికి కూడా అడుగుతున్నా, తెలియజేస్తున్నా, నన్ను కావలి ప్రజానీకం
2024 మే ఎన్నికల్లో నన్ను గెలిపించారు. కానీ నా క్రషర్ 2007 నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింక మండలంలో ఉంది. క్రషర్ ఉందనే విషయం కావలి ప్రజలందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో 143 కోట్ల పెనాల్టీ వేసిన విషయం తెలుసు. కోర్టులో నేను నిజాయితీ పరుడుగా నేను ప్రూఫ్ చేసుకుందో తెలుసు. నాటి ప్రభుత్వమే నాకు మళ్ళా నూతన ప్రొసీడింగ్స్ ఇచ్చింది తెలుసు. కాబట్టే మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. నాకు 33,000 ఓట్లు మెజార్టీని ఇస్తే ఈరోజు మళ్ళా నాకు ఏ సంబంధం లేకపోయినా 2023లో క్లీన్ చిట్ ఇచ్చినా మరలా నా దాంట్లో ఏదో ఒక అవినీతి జరుగుతుందని కావలికి నియోజకవర్గానికి సంబంధం లేని ఏరియాలో, లేదా నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనేదైనా అవినీతి చేసున్నా, నేనేదైనా ఆస్తులు కూడగట్టున్నా, చేయకూడని పనులు చేసున్నా ప్రతిపక్ష పార్టీగా నా మీద విమర్శించే హక్కు ఉంది. కానీ ఎలక్షన్కి ముందు 2007లో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రషర్ మీద, అది కూడా కావలి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఏరియా మీదకి వెళ్ళి ఈరోజు నన్ను రాజకీయంగా తుదిముట్టించాలనా, వ్యక్తిగతంగా నన్ను బదనాం చేయటం కోసమా పోయారనేది దయించి కావలి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నా. నా 24 ఎన్నికలకి నా క్రషర్కి ఏమి సంబంధం? లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద జల్లే కార్యక్రమం? నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం? కావలికి బెంగళూరుకి ముడిపెట్టడం ఎంతవరకు అసమంజసమో, కావలికి ఉదయగిరికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా. తర్వాత మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న తరుణంలో 2018వ సంవత్సరంలో కావలి ప్రజల దాహర్తని తీర్చేటువంటి అమృత పథకాన్ని సంబంధించినటువంటి పైలాన్ని కావలిలో ప్రారంభించినటువంటి పైలాన్ని 2020వ సంవత్సరంలో నాటి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ అనుచరులు విధ్వంసం చేస్తే, విధ్వంసానికి సంబంధించినటువంటి పోలీసు కేసు ఆనాడే 2 టౌన్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, ప్రభుత్వం వారిది, విధ్వంసం చేసింది వారిది కాబట్టి పోలీసు వారు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఆపుంటే, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రివ్యూ చేసిన క్రమంలో అమృత స్తూపాన్ని కూల్చిన కేసు మీద ఇన్వెస్టిగేట్ చేయటం, దాంట్లో పాల్గొన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం, వాళ్ళని కోర్టుకి పెట్టడం జరిగింది. అది ఒక్కటి తప్ప ఆనాటి నుంచి నేటి వరకు ఎక్కడ కూడా ప్రజలకి జవాబుదారీగా పనిచేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎన్ని అవమానాలు ఏర్పడ్డా, గత 5 ఏళ్లలో మమ్మల్ని కొట్టారు, మా ఆస్తులు దోచుకున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, వాటి నుంచి మాకు రక్షణ కల్పించాలి, మేము శత్రుత్వాన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని మేము ఇబ్బందులు పెట్టాలన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా అహింసా మార్గాన్నే మనకు పోవాలి తప్ప మన నాయకుడు చెప్పిన మాటల ప్రకారం పోదామన్నప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావలిలో ప్రజలకి సేవ చేయటమే నాందిగా ఉన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయిన బాధో, తన గత గవర్నమెంట్లో దోచుకున్న ఆస్తుల విషయాల్లో బయటకు వస్తాయని బాధో, తనకు సంపాదించుకునేది పోయిందని ఆక్రోషో, లేదా కావలి ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని నీరాజనం పడుతున్నారనేటువంటి ఈర్ష్యో తెలియదు. కానీ నిరంతరం కూడా బురద జల్లేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ నిరంతరం వారానికి ఒక్కసారి లేదా 10 రోజులకు ఒకసారి కావలికి వచ్చి నిరంతరం కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను నా మీద లేనిపోని విమర్శలు చేసిపోతున్నా, ఏ ఒక్క రోజు కూడా నేను కూడా ప్రెస్ మీట్లకు కాదు,
మన కళ్ళ ముందున్న ధ్యేయం ఒకటి అభివృద్ధి చేయాలి. విమర్శలు ఉన్నంతకాలం ఇబ్బంది లేదని ముందుకు పోతుంటే ఆ విమర్శలనే అలుసుగా తీసుకొని నా యొక్క అభివృద్ధి అనే కాంక్షని చేతగానితనంగా భావించి ఈరోజు వ్యక్తిగతంగా కూడా నా మీదకి దాడి చేసేటువంటి పరిస్థితులకు కూడా వచ్చిన తరుణంలో ఈ రోజున నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే కావలి ప్రజలకు ఏ రకమైన ప్రొటెక్షన్ అందించగలనటువంటి ఒక క్వశ్చన్ నాలో తలెత్తినటువంటి క్రమంలో ఈ రోజున తుమ్మలపెంట సెంటర్లో జలావలని ఈ రోజున పరిపాలించాల్సిన కావలి వ్యక్తులు కాకుండా ఈరోజు ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి కావలిలో ప్రెస్ మీట్లు పెడుతూ కావలి ప్రజానికాన్ని భయాందోళనకు గురి చేస్తూ కావలి ప్రజల్లో శాంతినిగా ఉండాలని నివసించేటువంటి ప్రజల్లో అనైక్యత ఏర్పాటు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలైన విఘ్నులైన మీరు ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నా. మీ ముందు మీ గెలిచిన వ్యక్తిగా 14 నెలల నుంచి కూడా నిరంతరం నేను ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తున్నా, ప్రజల కోసమే పనిచేస్తున్నా, కావలి నియోజకవర్గ అభివృద్ధిగా పనిచేస్తున్నా. నా శరీరాన్ని, నా ఆస్తులను, నా కుటుంబాన్ని పక్కన పెట్టి నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం, కావలి అభ్యున్నత కోసం, కావలి పారిశ్రామిక వాడ ప్రగతి కోసం నిరంతరం కూడా కృషి చేస్తుంటే ఈ రోజున నన్ను తుదిమట్టించాలని, నన్ను భయపెట్టాలని, నా బంధువులను భయపెట్టాలని, ఈరోజు మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలని ఈరోజు నా ప్రైవేటు ఆస్తులు జోలికి రావటం ఎంతవరకు దయించి కావలి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు కావలికి వచ్చి ఇక్కడ భయంకరమైనటువంటి విమర్శలకి తావిచ్చే విధంగా ఇక్కడ బెదిరిస్తూ ఒకవైపున పోలీసు వారిని, ఇంకొక వైపున మా కేసు పెట్టినటువంటి వాళ్ళని, ఇంకొక వైపున నన్ను బెదిరిస్తూ ఈ రోజున వాళ్ళకున్నటువంటి అహంకార పూరితమైనటువంటి వాతావరణంలో, వాళ్ళకున్న ధన అహంకారంతో లేదంటే రౌడీ అహంకారంతో ఈ రోజున నన్ను భయపెట్టడానికి కావలికి ఎక్కడెక్కడి నుంచో రౌడీలను తీసుకొచ్చి, ఎక్కడి నుంచో వచ్చిన క్రిమినల్ యాక్టివిటీస్ గల నాయకులను తీసుకొచ్చి సామరస్యంగా ఉండేటువంటి నాయకులను కాకుండా నిరంతరం పోలీస్ స్టేషన్లోనూ జైలులో మగ్గేటువంటి నాయకులను తీసుకొచ్చి మీకు కావలికి కాపు కాసే వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యేని ఈ రోజున అంతమొందించడానికి వాళ్ళు కుట్రలు పన్నుతుంటే దానికి అడ్డుపడ్డదానికి ఈరోజు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే కావలి ప్రజానీకం అర్థం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. గత 5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు, జిల్లా ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2014లో 7 మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు 7 కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి. మరలా ఇప్పటికి ఇంకొక 5 కేసులు ఉన్నాయి అతని పైన. ఇంకొక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి 2014లో స్పిరిట్ కేసులో 4 కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక 12 కేసులు కలిపి 16 కేసుల్లో ముద్దాయిలు. ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకొని ఈరోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్నులు ఎగ్గొట్టే చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం, కావలి శాంతి ఉన్నటువంటి కావలిలో ఎక్కడ కూడా విఘాతం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా. నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా 100 కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలిని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నా. ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావడంలో ఒక పద్ధతి ఉంది. ఆయన్ని వీళ్ళే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి వస్తున్నామంటున్నారు. పరామర్శించడానికి కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారా దయించి చెప్పమని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డిని,
అదేవిధంగా ఈ రోజున కాకాని గోవర్ధనుడిని అడుగుతున్నా, ఎవరిని పరామర్శించడానికి కావలికి వస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండేది బెంగళూరు. కాబట్టి పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావలిలో లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు? ఎవరిని పరామర్శిస్తారు? కావలి రౌడీలను పరామర్శిస్తారా? లేక గంజాయి ముగ్గులను పరామర్శిస్తారా? ఎవరిని పరామర్శించడానికి రావాలనుకుంటున్నారో ఆ పరామర్శకు వచ్చే క్రమంలో 100 కార్లు అవసరం ఏందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కాకాని గోవర్ధనుడికి ఉంది. ఉన్నాయని పారేసుకోవడం కాదు. గురిగింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి. ముందు వాటిని కడుక్కో. నువ్వు వచ్చి కావలిలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా. కావలి ప్రజలు నన్ను కడిగి ఆణిముత్యంలాగా తయారు చేశారు. ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కావ్య కృష్ణారెడ్డి గురించి నువ్వేమి మాట్లాడబల్లే? నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అన్నీ ఉన్నాయి. నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కానించి ప్రభుత్వం పోయే రోజున రేత్రిపూట దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన కానించి అన్ని భోగాతాలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది. కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. నువ్వా? దొంగతనం నీదే, మనుషులు చంపింది నువ్వే, మానభంగాలు నీయే, ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు. ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళలాగా ముసుగేసుకుపోయి కోర్టులో కొన్ని 100 కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి, 100 కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూములోకి పోతే నీ ఫైల్ ఉంటుంది. ఎతికి 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 ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకొని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా? నీకు ఏ అధికారం ఉంది? నీకేం మాట్లాడడానికి? కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది. నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రానాయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం, ఆయన్ని కూడా తీసుకురా. ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా. మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకొని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు ఉందా అని కూడా అడుగుతున్నా. మీరా నన్ను మాట్లాడేది? అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ కలిసి ఓట్లేశారు నాయన. నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది. నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు తెలియదు నాయన. ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో, నీ కథ ఏందో, నీ ఆస్తుల విషయాలేందో, నీ కాలేజీ జరిగిన ఆడపిల్లల మానభంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయాను ఆయన. నువ్వు 10th క్లాస్ పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముద్దాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన. ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షీటర్ల చేత నా మీద మాట్లాడింది కాదు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి. బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే 15,000 జీతగాళ్ళ చేత కాదు మాట్లాడించడం. ఆ విధంగా మాట్లాడితే నా కావలిలో 2,43,000 మంది నీ గురించి మాట్లాడతారు. 2,43,000 ఓటర్లు ఉన్న మాట్లాడతారు. అది కావలి కావ్య కృష్ణారెడ్డి కెపాసిటీ అని కూడా సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి తెలియజేస్తూ, విఘ్నత గల కావలి ప్రజలారా, ఈరోజు కావాలని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేశాం. ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం. కానీ కావలికి వచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావలి మీద పడి కావలిని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయించి అప్రమత్తంగా ఉండండి. ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు. కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా. నీకు నిన్నటి రోజునే చెప్పా, ఒకటి నా క్వారీ సంగతి చూసేటప్పుడు 10 ఏళ్ళు పనిచేసినటువంటి కావలి నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావలి నియోజకవర్గం. ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి కాడి నుంచి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం. ఆఖరిలో నా క్వారీకి రా, నేను తీసుకుపోతాను.
నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా. దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక, దానికి జవాబు చెప్పలేక, నువ్వు రావడానికి 100 మంది 100 కార్లు కావాలా? నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా, నిన్ను రా, నేను చూపిస్తా. అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో స్టార్ట్ చేద్దాం. ఇద్దరిని పరీక్షించు, ప్రతాప్ కుమార్ రెడ్డి పరీక్షించు, కావ్యకృష్ణారెడ్డి పరీక్షించు. నువ్వు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నా క్వారీలోకి వస్తావు? ముందు నీ ఇంట గెలువు. నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం, నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం, నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మిన్సుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం. దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులను కూడా పరిశీలించిన తర్వాత నేను నా క్వారీకి యథేచ్ఛగా నీకు ధైర్యం ఉంటే, నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఎక్కించుకొని నేను అన్నవరం తీసుకుపోయి నా క్వారీ చూపిస్తానైనా. చూస్తానంటే ఇప్పి చూపించడానికి అన్నవరంలో నా క్వారీ రెడీగా ఉంది నాయన. మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం. దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన. నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి, నా ఫైల్ జిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయన. ఎటువంటి ఇబ్బందులు లేవు. ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు రానాయన. నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన. నువ్వు ఎస్వి రంగారావు మించిన నటనలో పునికి పుచ్చుకున్న నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్న దొంగ లక్షణాలు కాక ఏముంటాయి నాయన? ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకోలా. నువ్వు ఫోన్ చేసుకున్నావు, నేను కావలికి పోతున్నా, నన్ను హౌస్ అరెస్ట్ చేయి, నేను కావలికి పోతున్నా, హౌస్ అరెస్ట్ చేయి. నువ్వు రావాలనుకుంటే వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు నాయన? నువ్వు యథేచ్ఛగా రావచ్చుగా. 100 కారులో వస్తున్నా, 100 కారులో వస్తున్నా, 100 కారులో వస్తున్నా, నన్ను హౌస్ అరెస్ట్ చేయండి, నన్ను హౌస్ అరెస్ట్ చేయండి. నువ్వు ఫోన్లు చేస్తే నేనే ఎస్పీకి చెప్పా, పంపండి అతన్ని పిలిచాను ఆయన. ఇప్పుడు కూడా పిలుస్తున్నా, వస్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు రా, వస్తూ కడనూతలు చెప్పు, టైం నువ్వు ఫిక్స్ అయ్యి, లేదా నేను ఫిక్స్ చేస్తా. కడనూతల్లో ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చుందాం నాయన. అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలో పెడతా, నీకు అన్నీ పెడతానైనా. నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు, కానీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టి నిన్ను అన్నవరం క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన. నువ్వు ముందు నీ శిష్యుడు, నీ ఫ్రెండ్, నీ లెక్కర్ క్లాస్మేట్, కేసుల క్లాస్మేట్, నీలాగా ఇప్పుడు తొందరలో జైలుకి పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి భోగతాన్ని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతిపరుడు నాయన, నేను నీతిపరుడిని. ముందు నీతిపరుడు జోలికి ఎందుకు? ముందు అవినీతిపరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకొని అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. కాల్ డేటా 19వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ రోజు ఆత్మకూరు రాజేష్ గారి కాల్ డేటా ఎన్ని గంటలను పెట్టామంటే 19వ తేదీ 10 గంటల నుంచి 19వ తేదీ 10 గంటల నుంచి చూడండి. శ్రీకాంత్ ముక్కు ఉదయం 9:45కి, 9:54కి, 9:56కి ఎవరో తెలియదు, సుక్మో గాంధీ. శ్రావణ్ కుమార్ ఆయనకి ఫోన్ చేసింది, అంటే స్కెచ్కి పోయే ముందు అందరూ ఒకరు మాట్లాడుకుంది. శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ ఎన్ని గంటల నుంచి? ఉదయం 11 దగ్గర నుంచి 11 కాడి నుంచి 11 గంటలకి ఒకసారి మీరు ఎన్ని కూడా చూస్తే ఎన్ని సెకండ్లు మాట్లాడే కూడా ఉంది. ఇట్లా కంటిన్యూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ రవికుమార్ ఒక్కసారి చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసింది. ఆ నెంబర్ కూడా ఇస్తాం, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎమ్మెల్యే పిఏ రవికుమార్ నెంబరు 9494 కొట్టుకోండి ఒకసారి,
9494295559 9494295559. నెక్స్ట్ పరుసు మాల్యాద్రి 10 గంటలకు ఒకసారి చూసుకోండి వరుసగా. పరుసు మాల్యాద్రి ఎన్నిసార్లు మాట్లాడు. ఆయన నెంబరు 994415742440. నెక్స్ట్ చంద్రమౌళి అట ఊరు ఐవర్ కృష్ణారెడ్డి, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, ఐవర్ కృష్ణారెడ్డి, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి. ఎన్ని గంటలకి? 9:45కి ఒకటి, 1:33 ఈ అబ్బాయి చేశాడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డికి. మళ్ళీ 1:55కి కృష్ణారెడ్డి చేశాడు ఈయనకి. మళ్ళీ 2:27కి కృష్ణారెడ్డి చేస్తున్నాడు. మళ్ళా 3:09 మళ్ళా ఈ అబ్బాయికి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తున్నాడు, ఐవర్ కృష్ణారెడ్డి. ఎవరు? ప్రతాప్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఇన్సిడెంట్ జరిగింది. పుల్లా శ్రీనివాసరెడ్డి 4:18 316 సెకండ్లు మాట్లాడినాడు వీళ్ళు. తర్వాత సిహెచ్ సింధ్యా, బోయుల తోటపల్లి, చంద్రమౌళి, ఎక్స్ఎమ్మెల్యే డ్రైవరు రాజా, ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. ఎన్ని గంటలకి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసిందా? 1:28 970485115 నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మగురు రాజేష్కి ఫోన్ చేసినాడు. ఇంక ఇది దామెర్ల శ్రావణ్ కుమార్కి. ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవరు 10:40 ఒకసారి, 12:28 ఒకసారి, 12:55 ఒకసారి, 5:07 ఒకసారి, 5:19 ఒకసారి. ఇంకా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ 9704851115 నుంచి 10:37 ఒకసారి, 1:18 ఒకసారి, 1:24 ఆయన ఒకసారి. హనీఫ్, ఆత్మకూరు రాజేష్, జర్నలిస్ట్ అనిల్, పుల్లా శ్రీనివాసరెడ్డి, ఎన్టీవీ సురేష్, తర్వాత రామాంజనేయులు, పేర వెంకటేశ్వర్లు, హ్యాపీ ఒకసారి మామూలు చేసి ఉండొచ్చు. లేదు ఐన్యూస్ రిపోర్టర్ సునీల్, రామాంజనేయులు, సందు శ్రీనివాసులు, స్కైలాప్, సుమంత్ కలిచెట్టి, టీమ్ RRR అనిల్ బ్రాకెట్లో, అన్నపూర్ణ సీను. వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళిద్దరితో మాట్లాడినటువంటి కాల్ డేటా. ఇంకా వేణుదైతే కంటిన్యూ ప్రతాప్ రెడ్డి ఎవ్రీ 2 minutesకి ఒకసారి మాట్లాడు. నేను ఇంకా ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు ముందు దీన్ని ట్రూ అని నమ్ముతారుగా. అంటే ఇప్పుడు ఇది కూడా బ్లఫా అంతేలే, అంతవరకే. అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర. వీళ్ళు నలుగురు నా మామిడి తోటలోకి వచ్చారు. ఏంది మనల్ని అనేది మధ్యపోయిన రోజా? అందరూ వాళ్ళే కదా, దొంగలే కదా. ఆడ ఫోన్ చేసి ఊరు చేస్తారు, సంసారంలో ఉంటే ఊరు చేస్తారు. కాబట్టి నేను మీకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి. ఈ సంవత్సరం 2 నెలల కాలంలో ఎవరి మీదన్నా మనం ఫాల్స్ కేసులు పెట్టామా? మీ అందరు అంతరాత్మలు తెలుసు. పైలాన్ని కూల్చిన దాంట్లో ఎవరెవరు పాత్ర ఉందో అన్నీ తెలుసు. మేమే ఇంకా అన్నిటి కూడా వదిలేసాం. ఎక్కడైనా మేము ఎవరి మీదన్నా కట్టి సాధింపులు చేసాం, వాళ్ళ ఆస్తుల్ని ఏమన్నా ధ్వంసం చేశారా మా వాళ్ళు? దయించి మీరు కూడా అర్థం చేసుకోండి, కావాలని కాపాడండి. అటువంటి దుర్మార్గులకి దయించి వంత పలకొద్దు. వాళ్ళు చెప్పినవన్నీ మీరు నమ్మొద్దు.
మీకు కూడా ఏదైనా అనుమానాలు ఉంటే మా ఆఫీస్కి పోండి, మా క్వారీలో మాకు ఆర్డర్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా నిన్న జిల్లా మీ స్టాఫర్లందరికీ చూపించాం, జిల్లా స్టాఫర్లందరికీ ఇచ్చాం మా కాగితాలు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే, కానీ నిరాధారంగా వాళ్ళు చేస్తే మనకు కావలి ఇప్పుడిప్పుడే కావలి కోలుకుంటుంది, కావలి అభివృద్ధి చెందుతుంది. ఈ టైంలో కావాలని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను మీ సందర్భంగా మిమ్మల్ని కూడా పర్సనల్గా నేను కోరదామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా. ఇంకా రోజు ఉంటుంది ఎపిసోడ్. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ సరిపోద్ది. ఓకే, ఆయన జాతకం తెలుసుంటే ఆయన జైల్లో 87 రోజులు ఎందుకున్నాడు? బెయిల్ తెచ్చుకోకుండా చింతామణిలో ఎందుకు దాక్కున్నాడు? ఆయన జాతకం ఆయనకే తెలియదు. 29లో ఎలక్షన్ల జాతకం ఆయన చెప్తాడే. కాబట్టి ఈరోజు నుంచి మనం అతన్ని పెద్ద ఆస్ట్రాలజీలుగా వర్ణించి, ఇంకా రేపు నుంచి ఎవరైనా తిథులు నక్షత్రాలు తెలియాలంటే ఆయన ఫోన్ చేసి అడగదాం. ఇంకా అంతేగా, ఆయన పెద్ద జాతకుడే. ఆయన వాళ్ళ బాస్ జాతకం చెప్పలేడు, రేపు జైల్లో ఉంటాడో లేదో. వాళ్ళ మిత్రుడు ఇప్పుడు ఎన్ని కేసులు హైకోర్టులో బెయిల్ కేసు. మొన్నేమో చేతులు కాళ్ళు ఇట్టూపుతూ మా భార్య చెప్పింది, మా కూతురు చెప్పారు, మా కొడుకు చెప్పాడు, జైలుకి మమ్మల్ని పోవచ్చుగా జైలుకే. ఒకసారి 5,000 మంది వస్తే పోలీస్ అన్నాడు. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు ఆయన మాట్లాడు? ఆయన జాతకం ఏం చెప్తాడా? వాళ్ళిద్దరి జాతకాలు నేను మార్చేసి అయిపోయింది.